మొగలు పట్టుకుని నా మొడనా పడక ఇద్దరు కుక్కేసుకురా పరా నా మీద వస్తున్నావు ఏం స్వామి నీకు మంచి గిరాకీ పట్టుకొని వచ్చిన గిరాకీ గిరాకీ స్వామి గిరాకీ మంచి లడ్డు లాంటి గిరాకీ ఏమి గిరాకీ కాదా మంచి లడ్డు లాంటి గిరాకీ గిరాకీ లోపల ఉంది మీ ఊరికి వచ్చారు అవును మీ ఊరికి పోవాలంటే బస్సులు పోతాయా లారీలు పోతాయా కోటర్లు పోతాయా అంటే అప్పట్లో ట్రాక్టర్లు పోతాయా అవులేమే అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఏం రోడ్డు లేదండి ఇప్పుడు మెయిన్ రోడ్డు వేసేసిన పాలిసి రోడ్డు అప్పుడు ఎక్కడ తెలిసిన రోడ్డు అవలే ఈ పక్కన కొండ ఈ పక్కన కొండ చెప్పేది చిన్న బిడ్డ స్వామి చిన్న బిడ్డలు 10 బిడ్డలు అయితే ఇద్దరు ఆపకూడదా కన్ను కొడతాడు కన్ను కొడతాను ఎంత నీ వయసు అబ్బాయి 7 ఏళ్ళు ఉంటాయా నేను ఇంటి ఇంటి పోయి మీ నాయన నమ్మడపా ఈ పక్కన కొండ ఈ పక్కన కొండ మధ్యలో నాలువ నాలుగు భయం స్వామి నాలుగు అంటే భయమా పాములు ఉంటాయి తేళ్లు ఉంటాయి జల్లు ఉంటాయి చిన్న చిన్న తుంట పుసుకులు ఉంటాయి తుంట పుసుకులు ఉంటాయి లవ్ లేదు ఇప్పుడు ఏమైనా చేస్తా ఏమని భయం జల్లు ఉండవా పాములు ఉండవా తుంట పుసుకులు అయితే ఉంటాయి ఎప్పుడన్నా ఏం చేస్తారు ఆ నారల్లో సన్నటి తుంగ ఆ తుంగకి అగ్గిపోలు తీసి పెట్టైనా అనుకో మొన్న కాలిపోతాయా బస్సులు పోతాయి లారీలు పోతాయి ఆటోలు పోతాయి సైకిల్ ఆడతాను చేతులు వేస్తాండి చూపిస్తాను ఏం పోయింది చెప్పలు కొట్టాను నష్టాలు చెప్పలు కాదు ఏడ కొట్టింది చెప్పలు కొట్టానండి ఇప్పుడు ఇప్పుడు చూడు చెప్పేది అప్పుడు బస్సులు పోతా లారీలు పోతా అన్ని పోతాయి మా ఊరికి పోనీ మీ ఊరికి అదే దావమ్మే అవునా చూడు స్వామి నువ్వు మగ పిల్ల నేను ఆడపిల్ల నేను మగ పిల్ల కాదు నువ్వు మగది మగది కాదు మగ పుల్లకాయ స్వామి మగవారి ఆడవారు వచ్చేది లేదు అదేమి నువ్వు ముందు పోతే నీ ఎడకాబడి వస్తా అంటే నేను మగ పిల్లని కలిసి నేను ముందు పోవాలా నువ్వు ఆడదానికి దానికి వస్తావు దాని మీ అజంతానండి అదిరత్ అనుకుని ముగ్గురు వాళ్ళ ముగ్గురు అదిరత్ నలుగురు చెప్పిస్తాను అన్నయ్యా అలాగే ముందుకు నేను
పెట్టి అన్నయ్య 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 ఇలా అన్నయ్య అలాగంటే మీ అమ్మ పుట్టినా మీ నాన్న పుట్టిన ఏడు స్వామి ఏదేదో మాట్లాడేస్తా మామయ్య అంటే మన అన్నయ్య అన్నయ్య అంటే ఇంకా లైట్ ఆడబడు చూసి తిరిగి మంత్రి చేస్తా చూద్దువా అన్నయ్య ఎక్కడికి రాస్తామి లోపల అటవ చూపిస్తా కింద ఒంగు చూపిస్తా కింద ఒంగు ఒంగితే కనపడుతుందా ఒంగితే చెక్కన కనపడతాడు నువ్వు వంగాలంటే కనపడలేదు స్వామి ఇక్కడ నిగుడుకోకూడదు కిందికి తీర్మానం వంగిపోవాలా కొంచెం కూడా కనపడలేదు ఉండేది కొంచెమే ఉండేది కూడా కనపడలేదు అంటే నువ్వు వంగితే కదా కనపడేదా కనపడలేదు స్వామి అమ్మ దగ 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 అమ్మ లక్ష్మీదేవి నీ పాదాలకు 10,000 వందనములు తల్లి బాబా చల్లగా వద్దు మమ్మల్ని చల్లగా ఉండాలంటే జగన్ ఫ్రిడ్జ్లో కనాలి ఇన్నే ఎవరి మగడు మా ఇంటికి జీతగాడమ్మా ఏ పని చేస్తారు తల్లి మా ఇంటి పని వంట పని చేసేవాడు మా ఇంటి సేవకుడు అంటామమ్మా అమ్మంటే నేనే పని అంటే నాతో పుల్లగా ఎప్పుడే విన్నా అంటే మీ ఇంటి జీతగాడా ఇప్పుడు ముగ్గురు పుల్లకాయ నేర్పినా పెద్ద పిల్లకాయనైనా చెప్పు అమ్మోలంటే నేనే చేసేది పని ఏ పని చేస్తావు స్వామి ఇంట్లో పని నేనే బయట పని నేనే బెడ్రూమ్ లో పని నేనే అట్నుంచి బాత్రూమ్ లో పని నేనే అటు నుంచి ఇంకా ఆడ పని చేసేది నువ్వు చేసుకున్న కావాలని చెప్పు ఏడాది చేసినా ఇంటి పని వంట పని అంటే మీటి జీతగాడు అదే జీతగాడు లేదా చెప్పలకే కొట్టాడుతారు ఇలా పట్టేదా అమ్మా లక్ష్మీదేవి అంటే ముందు ముందు కాస్తాను పిలుచున్నావే నన్ను పిలిచినే పడలేవు తల్లి మాలాంటి ఏడుగురు వారికి రక్తస్థ మాతాలు పట్టుపాటు లేకమ్మా అలా నేల సాపు వేసుకుని కూర్చుంటాను తల్లి లోపల బయట పొట్ట అయినా పొట్ట ఇదంతా పొట్ట బయట కూర్చునే కాదని కాదు స్వామి లోపల మాత్రమే కూర్చుంటా లోపల కూర్చుని అంత తాగు కూర్చునేది ఉండదు అమ్మా లక్ష్మీదేవి ఏం పిలిచావని అంటే తల్లి జరిగేది జరగబోయేది ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు అంటే అష్ట సామోద్రిక శాస్త్రం అడుగుతున్నాం ఇప్పుడు మా అమ్మకి ఏడాడు ఉండేది ఎప్పుడెప్పుడు పుట్టిండేది యాత్ర ఉండేది యాత్ర లేనిది ఆయన ఉండేది అనుమానం అంతా చెప్పాలి చూడాలి అంటే నీ మనసులో బట్టి అష్ట సామోద్రిక శాస్త్రం జరుగుతున్నాం ఆడవారికి ఏ మతం ఉంటే ఏ మేలు జరుగుతున్నాం ఏ సుడు ఉంటే ఏ చెడు అని చెప్పి అష్ట సామోద్రిక శాస్త్రం పడుతున్నాం చూడాలి అష్ట సామోద్రిక శాస్త్రం చెప్పాలంటే ఈ పుట్ట ఎదుర మా ఇళ్ళ మీద దేవత అంటే నాకు వాగిచ్చేవలా తల్లి మా కులదైవం కొల్లాపురి ఎలబత్తి కొడుకు ఉన్నది ఆ కొన్ని కానుకలు కావాలి రత్నాలు ముత్యాలు బంగారు వచ్చే వైనరులు బంగారు ఆభరణ కానుకలు కావాలి అలా ఇస్తే చెప్తారు చెప్పండి తల్లి బంగారు పెడితే పెట్టండి పెట్టబోతే ఏ ఊరు కావాలి ఏమో పని పోతా ఇచ్చిందంట భయపడి చచ్చిపోతాంది ఏం చేస్తాడా ఏం కాదా దీనికి అదేరా ఏం కదా గలాట కొడతా చెప్తాదే
రత్నాలు ముత్యాలు బంగారు వజ్ర వైడవ కావాలి స్వామి. అలా ఇస్తే మీ అమ్మకి చెప్తారా చెప్ప. సరే మా ఇంట్లో ఒట్లు ఉన్నాయి, ఒట్లు చాట పెడతాం, పెట్టించుకో. ఒట్టా ఒక చాట ఒక చాట 2 చాటగా పెడతాం, పెట్టించుకో. ఎన్ని మూటలు అవుతాయి? 8 మూటలు లోడ్లు అవుతాయి. అంటే స్వామి 2 చాట్లు ఒట్లు లోడ్లు అవుతాయి. ఇంత ఉంటాయా? 2 చాట్లు ఒట్లు 2 చాట్లు ఒట్లు కింద పోసేసి పాత సీరగుంటకాయలు తీసుకుని ఇంత పీసులు చేసి దాంట్లో 2 వేసి మూట కట్టి పక్కన వేసుకుని లోడ్లు అంటే ఎంతదే మూట అంతదే మూట కట్టు ఉంటుంది. పెద్ద ఉంటాయి, కింద పెద్ద ఉంటాయి, మధ్యలో చిన్న చిన్న ఉంటాయి. ఆ ఆకులతో లెక్కలు అసలు మనకు తొట్టెలతో లెక్క చాలు. అంటే ఒడ్లు పెడతాం. సద్దలు కూడా ఆగితే పాలికే రాదు, జొన్నలు కూడా ఆగితే తోలికే రాదు. రాగలు కూడా ఆగితే రత్తకే రాదు, కొడలు కూడా ఆగితే కొలవాడయ్యమ్మో. మూలవలు కూడా ఆగితే ఊరికే రాదు. ఎవరు పెట్టారు ఈయన పల్లె మూడేమ్మా మూడే మామ అర్థం బాగుందా? దానికి 3 వేసుకో. ఈయన దేశాలు ఇంతవరకు బెల్లం పెట్టే మొదలు ఏం లేవు తల్లి, మంచి ఒక టీ అంటే చెప్పండి. టీ ఈయన పైలు తిరిగినాయి, దేశాలు తిరిగినాయి, రాష్ట్రాలు తిరిగినాయి. వాళ్ళకు ఉందో లేదో నా పుణ్యం పెడతాను. బాబు ఈయన గుళ్ళు చెప్పుకోవచ్చు, గుళ్ళు తీసే చెరుకు బెల్లమా తల్లి? నా బెల్లమా? చెరుకు బెల్లం అంటే నేను చెప్తాను. మా అమ్మ మా నాన్న పెళ్లి చేశారు నాకు. మా అత్తగారు 1 ఎకరా భూమి ఇచ్చినారు దున్నుకోమని. దానికి మా అత్తగారు భూమి ఇచ్చినాక 2 రోజులు ఉండే 3వ రోజు ముందు పెట్టారు సరిపోయిందంటే. భూమి అంతా మెత్తగా సరిపోయినా నీళ్ళు పట్టేయండి. నీళ్ళు పట్టని మరుసటి రోజు ఆరబెట్టి 4వ రోజు మరొక తినేసి మొత్తం అంతా తినేసి దోళ్ళు తినేసి ఇంత పొడుగు చెరుకు చెప్పి తగ్గొట్టేసి ఆడగొట్టి నాడగొట్టి నీళ్ళు పట్టేసి మెత్తగా ఇంత తాతులాతులు వచ్చాయి. మళ్ళీ పెద్ద పెద్ద పెరిగినాయా తెగొట్టి ముక్కలు తెగొట్టి బాగా 3 రాళ్ళు తెచ్చి పొయ్యి పెట్టి పెను పెట్టి దాంట్లో 4 కట్టుకొలలు పెట్టి మట్టేసి పొంగిపోయి ఉత్తర ముద్దలు వచ్చింది బెల్లం. ఆ బెల్లం నేను చెప్పేది నా బెల్లమా? బెల్లానికి బీరకాయలకి చెప్పేదాన్ని కాదు. రత్నాలు ముత్యాలు బంగారం 3 ఇస్తే చెప్తా.
మూడు నేనే పెట్టచ్చు చెప్పామమ్మా. చూడు తల్లి, నీకు అలా ఉన్నది మనకి చెప్పాలంటే ఈ పుట్టి ఎదుర నాకు వాకి తేవాలి తల్లి. మా అప్పలది కొల్లాపురి ఎవరి దగ్గర ఏమో కొన్ని కానుకలు కావాలి. అది చెప్పాను కదా, బంగారు వచ్చిన వెళ్ళి చెప్పాను కదా, ఈ పుట్టిన మోసే ఎవరు కావాలి? నేల పెట్టి నాకు వాకి రాదు, నెత్తిని పెట్టుకుని మోసే వారు కావాలి తల్లి. మంచిదమ్మా నేను లేదు చెప్పినా నీ మాతవా తినవట తల్లి, ఎందాకనే వెళ్ళ పెడతానన్నాడు. కింద పెట్టాలి, కింద పెడితే పైన పెడతాను. మీ ఇంట్లో చిన్న లేదమ్మా, చిన్నప్పుడు చెబుతాను నీ కింద పెట్టిస్తానా పుట్టమ్మా. పెడతాను నీ చేపట్టాలి. జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద గోవింద. మనిషి అంటే అమ్మా అమ్మా చాచాలి ఏమి అమ్మా తల్లి. చూడు తల్లి, ఒకసారి ఎత్తమే తల్లి,